హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇదిగోండి, ఈరోజు నేను మగ్గం వర్క్ తక్కువ కాస్ట్లో ఎలా చేయించుకున్నానో చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదైతే కలర్ రెడ్ శారీ, మిర్చి రెడ్, అది కూడా కాదు, మిర్చి రెడ్ లాగే ఉంది. ఇదిగోండి, ఇదైతే ఇలా నిండుగా అంచేమో ఈ కలర్ వచ్చేసింది. అంచు ఇలా వచ్చింది చూడండి. తక్కువ బార్డరే, 1 ఇంచ్ అంతే, జాన అంతే, మన చేతితో కొలిస్తే అంత బార్డరే వచ్చింది. పైన ఇలా సింపుల్గా ఇలా చిన్న కడ్డీ బార్డర్ వచ్చింది. ఇది మా అక్క పెట్టిందండి. ఇదిగోండి, ఇది పల్లో. చీర ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. మా అక్క టేస్ట్ చాలా బాగుండింది. ఇదిగోండి, ఇది బ్లౌజు, అంటే చీరలో వచ్చిన బ్లౌజ్ ఇది. అయితే నేను చీరలో వచ్చిన బ్లౌజు ఉండదని ఇలా మగ్గం వర్క్ చేయించుకున్నాను. చూడండి, ఇలా ఇలా బుటీస్ ఇచ్చారు. ఇదిగోండి, ఇలా వచ్చింది. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇలా వచ్చింది, చాలా బాగా చేశారు. మీకు ఎవరికైనా తెలిస్తే కాస్ట్ ఎక్కువ తక్కువ చెప్పినాక కామెంట్ చేయండి. ఇది 1400 పడింది నాకు ఈ వర్క్. ఇదిగోండి, చేతులకు కూడా ఇలా ఇచ్చేశారు. మనం ఎప్పుడైనా వాడతాం కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి, ఇలా అంచుకి ఫుల్ ఫినిషింగ్ బాగా ఇచ్చాడు. చూడండి, ఎవరికైనా అవసరం అనుకుంటే ఈ డిజైన్ చూడండి, సింపుల్లో అయిపోతుంది. 1400 పడింది. చాలా బాగా వచ్చింది, గ్రాండ్గా వచ్చింది. నేను నెక్ మామూలుగా పెట్టించుకుంటాను, రౌండ్ నెక్, అందుకే హంగామా ఏం లేదు, థ్రెడ్స్ అవి ఏం పెట్టించుకోలేదు. చూడండి, ఇది ఫుల్ బ్లౌజు, ఇలా నీట్గా ఫినిషింగ్ వచ్చింది. ఈ చీరకి ఈ బ్లౌజ్ పేరప్ చేశాను ఈ వర్క్తో. ఇలా ఇది రెడ్ కాబట్టి థ్రెడ్ కూడా రెడ్ వేశారు. ఇదిగోండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది ఇంకోసారి. ఇదిగోండి, ఇదైతే కంప్యూటర్ వర్క్ వేయించుకున్నాను. ఇది 600-700 అలా పడింది. ఇదిగోండి, ఈ చీరలో బ్లౌజ్కి వర్క్ వచ్చింది, కానీ అది పైన బాగా నెక్ ఇక్కడికి వచ్చింది. అందుకని ఇలా ఇది అయితే వేరే చీర మీద కూడా వేసుకోవచ్చు కదా అని ఇలా వేయించుకున్నాను. ఇలా ఇదిగోండి, ఇలా ఫినిషింగ్ వచ్చింది. బ్లౌజ్ కుట్టినందుకు 350. ఈ వర్క్కి నాకు 600 పడింది. ఈ వర్క్ ఇలా ఫుల్ లెంత్ వేశారు, 700 పడింది. స్టిచ్చింగ్ 350. ఇది క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ 150 తీసుకున్నారు. ఎవరైనా తక్కువలో ఒక 2-3 చీరల మీదకి ఉపయోగపడేటట్టు వేయించుకుంటే బాగుండిద్ది అని నా ఉద్దేశం. ఇదిగోండి, వర్క్ చాలా, దీనిపై మధ్యలో స్టోన్స్ అంటించుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేను షార్ట్లో పెడతాను. దీని వర్క్ రేట్ అయితే 700. ఇదిగోండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దీని మీద శారీ ఇది, దీనికి ఇలా ఇలా చేయించాను. ఎలా ఉండింది, మీకు ఎలా అనిపించిందో, అంటే వీడియోలో అంత క్లారిటీగా రావట్లేదేమో, విడిగా చూస్తే బాగానే ఉన్నట్టుంది. చూడండి ఒకసారి మీకు ఎలా అనిపించిందో. ఇది అయితే నెక్స్ట్ ఇది మీకు ఇది డిషు శారీ లెక్క, అంటే ఏమంటారు, ఫ్యాన్సీ టైప్, ఎత్తుకొని ఉండదు కానీ ఫ్యాన్సీ టైపు. చూడండి, అంచు పైన కడ్డీ బోర్డ్ ఎంత ఇచ్చారో, స్మాల్ చిన్నగా
ఇదిగోండి, ఇదైతే ఇలా ఇచ్చారు. దీని మీద బ్లౌజు అంత హెవీగా ఎందుకులే అని ఇలా నార్మల్గా కుట్టించాను. ఇదిగోండి, హ్యాండ్స్కి ఏమో ఇలా అంచు పెట్టించుకొని బ్లౌజ్ పార్ట్ మొత్తం ఇలా వేపించాను. హ్యాండ్స్కి ఈ అంచే దీనికి పెట్టించాను. ఇదిగోండి, రౌండ్ నెక్లే. నేను అంత ఇంట్రెస్ట్గా ఇదిగోండి, ఈ శారీ చూడండి, నాకు చాలా నచ్చింది. ఇది కలర్ కాంబినేషన్ కానీ అంచు కానీ, ఇది పల్లో, ఇది చిన్న అంచు వచ్చింది దీనికి. ఇదిగోండి, ఇలా చిన్న అంచు వచ్చింది. పైన కూడా చిన్న అంచు వచ్చింది ఇలా. ఇదిగోండి, ఇలా ఇదంతా మాత్రం పల్లో. దీని బ్లౌజ్ సింపుల్గా ఇచ్చారు, నేను అలాగే సింపుల్గా చేయించుకున్నాను. ఇదిగోండి, చిన్న లేస్ వేయించుకున్నాను. చేతులకు కూడా ఏమీ పెట్టించుకోలేదు, ఓన్లీ సింపుల్గా ఇలా లేస్ వేసుకున్నాను. శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్. ఇది మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. సింపుల్గా వర్క్ వేయించుకోవాలి, ఎవరైనా కంప్యూటర్ వర్క్ సింపుల్ తక్కువ రేట్లో వేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి చూపించాను. మీకు డిజైన్స్ పెట్టమన్నా పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా ఈ చీరలు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. అంటే హెవీ వర్క్కి ఇలా వేయించుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.